హైదరాబాద్ చెరువులో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇతర ప్రాంతాల్లోనూ కబ్జాదారుల నుంచి కాపాడాలని వినతులు వస్తున్నాయి. ఇక నిర్మల్ పట్టణ వాసులు సైతం అక్రమ కట్టడాలు కూల్చివేయాలని కోరుతున్నారు. 14 చెరువులు కబ్జాకు గురయ్యాయని, తాము చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని స్థానిక నేతలు చెబుతున్నారు. హైడ్రా తరహాలో నిర్మల్లో కూడా ఏర్పాటు చేసిన కబ్జాలను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. కూడా ఇటు ఈ యొక్క చెరువులు కందకాలు కూడా పూర్తిగా 14 చెరువులు ఉండేటువంటివి, కందకాలు ఉండేటువంటివి. 50% ఈ యొక్క చెరువులు కబ్జాకు గురైపోయినాయి. చెరువులను ఇటు గొలుసుకట్టు చెరువులు అనేటువంటి వాళ్ళు ఈ కబ్జా కోరల నుంచి చెరువులను కాపాడాలని చెప్పి స్థానికులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు మీరు నిర్మల్ పట్టణం గురించి? ఇక్కడ ఒకప్పుడు నిమ్మరాయిలు పరిపాలన చేసినప్పుడు 14 చెరువులను ఇక్కడ చుట్టుపక్కల, అంటే నిర్మల్ జిల్లాలో నిర్మల్లో ఎక్కడ నీళ్లకు కష్టం కాకుండా ఉండాలని చెప్పి 14 గొలుసుకట్టు చెరువులను నిర్మించిండ్రు. ఎంత చక్కగా నిర్మించిండ్రు అంటే ఒక టైంలో ఈ చెరువు నిండినా ఇంకో చెరువులకు అండర్ గ్రౌండ్కి నీళ్ళు పోవాలి, అట్లా చేసిండ్రు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఘోరం, ఎంత ఘోరం అంటే 14 చెరువులు ఎక్కడున్నాయో మనం చూపిద్దామన్న అనవాడని పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ మేమందరం హైడ్రా నిర్మల్ రావాలని, కారణం ఏంది హైడ్రా రావడానికి కోరడం, ఈ చెరువులని కబ్జా ఉట్ల ఈ చెరువుల నీళ్ళన్నీ ఇవి కాకుండా కుంటలు అవన్నీ కబ్జా అయినాయి. ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి. మరి ఎక్కడ చూసినా కబ్జాలు, భూములు, వీటిల్లో బిల్డింగులు నిర్మించుకున్నారు, స్కూళ్ళు నిర్మించుకున్నారు, ఆపుకున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కానీ మేమందరం ఏం డిమాండ్ చేస్తున్నాం నిర్మల్ అంటే ఈ చెరువులను కాపాడాలా. హైడ్రా మేము స్వాగతిస్తున్నాం, చాలా మంచి హైడ్రా నిర్మల్కి వస్తే ఈ మట్టుగా ఉన్న చెరువులను కాపాడుకున్నాం అవుతామని మీతో రిక్వెస్ట్ చేస్తాం. మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఈరోజు నిర్మల్ చుట్టూ గొలుసుకట్టు చెరువులని, ఇటు బంగాల్ చెరువు కానీ, కదన చెరువు కానీ, కంచెరువు సట్ట కానీ ఇట్లా గొలుసు సట్టు ఉండేది. ఈ రోజుల్లో మొత్తం కబ్జా గురై ప్లాట్లకు, కందుకాలకు ప్లాట్లు, ఇండ్లు, ఆ భూమిని కబ్జా చేసి హైడ్రాన్ని కూడా మన నిర్మల్కు తెప్పించుకొని ఈ గొలుసుకట్టు చెరువును కాపాడి వాళ్ళకు మంచి చేయాలని మేము కోరుతున్నాం నిర్మల్కు. సో మొత్తానికి ఈ నిర్మల్ పట్టణంలో హైడ్రా కూడా ఈ నిర్మల్ పట్టణానికి వచ్చి ఈ కబ్జా కోరల్లో ఉన్నటువంటి చెరువులను కాపాడాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, నిర్మల్ నుంచి.